హాయ్ అండి. నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి ఎంతో హెల్తీగా చేసుకునే ఒక ఉప్మా రెసిపీతో వచ్చేసాను. ఇదేంటంటే రాగి పిండితో ఉప్మా. ఈ రాగి పిండి ఎక్కువగా కాల్షియాన్ని అందిస్తుంది. ఇది షుగర్ పేషెంట్లు తీసుకోవటం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. వారంలో 2-3 సార్లు ఈ ఉప్మాను చేసుకుని తినగలిగితే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ రాగి పిండి ఎముకలకి ఎంతో దృఢత్వాన్ని ఇస్తుంది. శరీరంలో మనం శక్తి కోల్పోయినప్పుడు మనకి ఎక్స్ట్రా ఎనర్జీని కూడా ఇస్తుంది. తొందరగా ఆకలి వేయకుండా మనకి నరాలకి సత్తునిచ్చి శక్తినిస్తుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇందులో కంపల్సరీగా ఎండుమిర్చి వేస్తున్నాం. మనం మామూలు ఉప్మాలో అయితే ఎండుమిర్చి వేయం, కానీ ఈ రాగి ఉప్మాలో కొంచెం ఎండుమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇందులో మనకి ఇష్టమైన కూరగాయ ముక్కలన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు బాండి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి రవ్వని ఇలా విచ్చుకునేలా వేయించుకోవాలి. రవ్వ బాగా వేగిన తర్వాత అందులోనే రాగి పిండిని కూడా వేసి బాగా దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి పక్కకు తీసుకుని అదే బాండీలో ఒక 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసి మనం ముందుగా తీసి ఉంచుకున్న పోపుని ఇందులో వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి ఇలా బాగా వేగడం వల్ల పోపు మంచి కమ్మని వాసన వచ్చి ఉప్మా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ఉల్లిపాయలు, బఠానీలు, క్యారెట్, టమోటా, కొద్దిగా జీడిపప్పు కూడా వేసి పోపు బాగా దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసి ఇవన్నీ బాగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పును కూడా వేసి ఈ పోపు మొత్తం ఇలా బాగా వేగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పులు వాటర్. మనం కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి ఇందులో. ఇలా ఈ చింతపండు రసం వేసుకోవడం వల్ల ఉప్మా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఎక్కువగా కాదు, ఒక హాఫ్ నిమ్మకాయ అంత చింతపండుని కొద్దిగా రసం తీసుకుని ఈ పోపు అంతా వేగిన తర్వాత అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కప్పు రవ్వకి 4 కప్పులు వాటరు, 1 కప్పు రాగి పిండికి 1 కప్పు వాటర్ చొప్పున 5 కప్పులు వాటర్ వేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా వాటర్ వేసుకుని ఈ చింతపండు రసం వాటరులో ఈ ముక్కలన్నీ బాగా ఇలా ఉడికేలా ఉడికించుకోవాలి. ఈ వాటరు ఇలా మరిగేటప్పుడు మనం వేయించి ఉంచుకున్న ఈ సూజీ రవ్వ, రాగిపిండి మిశ్రమాన్ని ఇందులో వేసి లమ్స్ లేకుండా బాగా గరిటతో కలుపుకుంటూ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మాలోకి కంపల్సరీగా పుట్నాల చట్నీ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఈ పుట్నాల చట్నీ కోసం 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, 2 గుప్పెళ్ళు పుట్నాల పప్పు వేసుకుని పోపు బాగా వేయించుకోవాలి. ఈ పోపు ఇలా వేగిన తర్వాత పుట్నాల పప్పు వేసుకుని ఇందులోనే ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకుని దీన్ని బాగా గరిటె జారుగా మిక్సీ పట్టుకుని ఇందులో పోపు వేసుకుంటే చట్నీ రెడీ. ఈలోపు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉప్మాని బాగా మగ్గనివ్వాలి. ఇలా కలుపుకుంటూ లమ్స్ లేకుండా ఈ ముక్కలంతా ఉడికి రెడీ అయ్యేలా ఈ ఉప్మాని కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసుకుంటే రాగి పిండితో ఎంతో హెల్దీ ఉప్మా రెడీ. ఈ చట్నీ మిశ్రమంతో ఈ ఉప్మా తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రాగి పిండి ఎముకలకి చాలా బలం. షుగర్ పేషెంట్లు ఇలా చేసుకుని తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. హైలీ కాల్షియం. కాబట్టి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.